హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో రేణుక అనే యువతి మృతి కలకలం రేపుతోంది. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆరిఫ్తో పరిచయం ఉంది. నిన్న ఉదయం వీరిద్దరూ హోటల్లో దిగారు. రాత్రి తాను బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక ఉరివేసుకుని కనిపించింది అని ఆరిఫ్ పోలీసులకి చెప్తున్నాడు. స్నేహితులతో విభేదాలు, డబ్బుల వ్యవహారమే రేణుక ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. ఆ రేణుక అనే అమ్మాయి 12:30కి వాళ్ళ ఫ్రెండ్ సత్య అనే ఆమెకు ఫోన్ చేసి, నేను ఆమె 4th తారీఖు బర్త్డే ఉంటే ఆ బర్త్డేకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను నీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అని చెప్పేసి ఫోన్ చేసి, ఆ గిఫ్ట్ ఏంటంటే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ వీడియో ఆన్ చేసి చనిపోవడం జరిగింది. తర్వాత మేము సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేసాం. వాళ్ళు నిన్న 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock మన ఇక్కడ లాడ్జ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె రేణుక ఆరిఫ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఆ లాడ్జ్లో డే అంతా ఉన్నారు. తర్వాత అక్కడ కొంచెం వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. డే అంతా ఉన్నారు. నైట్ 10 o'clock అతను ఆరిఫ్ అంటే అతను ఇక్కడ మన పిల్లర్ నెంబర్ 102 దగ్గర ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆమె మనసులో ఏదో బాధ కలిగినట్టుంది. ఆ బాధతోటి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అలా చెప్పడం జరిగింది. అయితే బాధ ఏంటని తెలుసుకుంటే ఏమంటే, ఇంకా సోయేలు తర్వాత ఇతను మన రాజేష్ అనే వాళ్ళు కూడా ఆమెను ఎవరో ఇంతకుముందు అంటే ఆమెతో ఫ్రెండ్లీగా ఉండి తర్వాత వదిలేసిరని చెప్పి ఆమె అనడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని విచారిస్తే తెలిసింది ఏంటంటే కొంత డబ్బు వాళ్ళు ఇవ్వాలి, ఆ డబ్బు ఇవ్వలేదనే బాధతోటి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయినట్టుగా తెలుస్తున్నాము.